నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిజంగా అందరికీ చాలా బహుజన బిడ్డలకు అందరికీ మక్కువైనది, చాలా ప్రేమైనది. నీలి జెండా కనబడితే చాలా ప్రేమగా, చాలా ఏదో ఒక అభిమానంగా, నిజంగా ఏదో ఒక గుండెల హత్తుకోవాలనే అభిమానంతో అందరికీ చాలా నీలి జెండా చూడగానే చాలామందికి బహుజన బిడ్డలందరికీ ఈ విధంగా అనిపిస్తుంది. సరే, ఆ నీలి జెండా వెనుక ఎవరి ఎవరెవరు కుట్రలు దాగున్నాయి, నిజంగా ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం దాగుందో అన్న విధంగా చూసుకుంటే, మనం ఈరోజు చూసుకుంటే నిజంగా ఈ జెండా వెనుక సరే బలైన బహుజన బిడ్డలు ఎందరో, బలైన బహుజన బిడ్డలు ఎందరో, జెండాలు మోసి మోసి పక్కకు జరిగిన బహుజన బిడ్డలు ఎందరో, నిజంగా అసలు ఎందుకు జరుగుతున్నారు, ఎవరు వస్తున్నారు, ఎందుకు అవుతున్నారు అనేది ఈ అంశం పైన మనతో మాట్లాడేందుకు దాదాపుగా విశారదన్ మహారాజ్ దగ్గర నుండి 5 సంవత్సరాలు పనిచేసి పక్కకు జరిగిన ఒక బహుజన బిడ్డ, ఒక ఆవేదనతో పక్కకు జరిగిన బహుజన బిడ్డ ఈరోజు మనతోని మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఎవరి గెంటివేత వెనుక ఎవరి కుట్ర ఉందో అన్నది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే బహుజన బిడ్డలంటూ నీలి జెండా మోయడానికి వచ్చిన బహుజన బిడ్డలపైన మన బహుజన బిడ్డలు చేస్తున్న కుట్రలను పసగట్టే దిశగా ఈరోజు ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దయచేసి, ఎందుకంటే చాలామంది మన బహుజన బిడ్డలు ఎక్కువ నీలి జెండాను ఇష్టపడతా ఉంటారు. ఎందుకంటే ఇది అందరికీ సమానం. ఇది నీలి జెండా అంటే డబ్బులు చూసి వచ్చిన జెండా కాదు, నిజంగా ఇది మన జెండా అనే, నిజంగా మన ఆత్మగౌరవం అనే విధంగా చాలామంది ఇష్టపడతా ఉంటారు. సరే, ఈ నినాదం వెనుక నిజంగా ఈ జెండాలు మోసే కందిపోయిన కార్యకర్తలు వెనుక, ఈ జెండాలు మోసి భుజాలు కందిపోయిన కార్యకర్తలు ఏ విధంగా బలైపోతున్నారు అనేది కొన్ని వెలుగులోకి ఇప్పుడిప్పుడే వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి బహుజన బిడ్డలందరూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు, అంటే విశారదన్ గురించి మీడియా శ్రీనివాస్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు. నిజంగా విశారదన్కు దగ్గర ఒక మంచి వ్యక్తిగా పనిచేసిండు. నిజంగా విశారదన్ కథ ఏంది, విశారదన్ దేని గురించి పనిచేస్తాడు, ఒకవేళ విశారదన్ బీఎస్పీ పైన చేసిన కుట్ర ఏంటిది, విశారదన్ బీఎస్పీ పైన చేసిన కుట్ర ఏంటిది, అసలు నిజంగా విశారదన్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం. నిజంగా మందకృష్ణ మాదిగ వినా చేస్తున్న కుట్ర ఏంటిదని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి చూద్దాం మరి నిజంగా ఏం జరుగుతూ ఉన్నది, ఏం కథ అన్నది, నీలి జెండా వెనుక ఎన్ని కుట్రలు దాగున్నాయని ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సేనన్న, నమస్తే నమస్తే. నేను టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అన్న. విశారదన్ గురించి మీకు తెలిసి కొన్ని అంశాల గురించి చర్చించేందుకు ఈరోజు మీకు కాల్ చేసిన అన్న. అంటే ఒక విశారదన్కి ఒక దగ్గర వ్యక్తిగా, నిజంగా విశారదన్ కలవాలంటే నిజంగా ఫస్ట్ మీడియా సీన్ను కలవాలి అనే ఒక దగ్గరగా పనిచేసిన వ్యక్తి మీరు. అవునన్నా. అసలు నిజంగా విశారదన్ గురించి మీకు తెలిసిన అంశాలు, నిజంగా విశారదన్ కుట్రలు ఏ విధంగా ఉంటాయి, విశారదన్ అసలు ఈ నీలి జెండా వెనుక ఈ జెండాలు మోసి భుజాలు కందిపోయిన కార్యకర్తల సంగతి ఏంది, అసలు ఎన్ని కుట్రలు జాగున్నాయనేది ఈరోజు మనం అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీకు జరిగిన అనుభవాల గురించి చెప్పండి. అదే చాలా మంచి విషయం అన్న. నిజంగా నాకు చాలా వరకు ఫోన్ చేస్తూ ఉన్నారు విశారదన్ గాడు. అంటే వాస్తవానికన్నా మీ ఛానల్లో నేను మాట్లాడేటువంటి భాష మరి అభ్యంతరకరం అయితే దాన్ని మీరు ఎట్లా సరి చేసుకుంటారు? అబ్జెక్షన్ ఏం లేదు, చెప్పండి. అంటే మీకు జరిగిన ఆవేదనతో వస్తున్న మాట అది. ఇప్పుడు మీరు ఏదో కావాలని కుట్రపూరితంగా ఏం చెప్తలేరు, కాకపోతే మీకు జరిగిన అనుభవాలు చెప్పడం కోసం మాట్లాడుతున్న భాష చెప్పండి, ఏం పర్లేదు అన్న. నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా నా ఫేస్బుక్ లో కూడా దాదాపు 4 సంవత్సరాల నుంచి చెప్పుకునే ఉన్నాను. ఓకే. విశారదన్ అనేవాడు ప్రధానంగా అత్యధిక కులంగా ఉన్నటువంటి కుల జనాభా అయినటువంటి మాదిగలకు పట్టినటువంటి ఒక చీడపురుగు అన్న వాస్తవానికి. ఎందుకు ఆ విధంగా అంటున్నారు మీరు? ఎందుకంటే అన్న, దాదాపు ఇతడి జీవితం అంతా కూడా 90s నుండి ఫస్ట్ దండోరా ఉద్యోగం అంటూ మందకృష్ణ మాదిగ గారు పెట్టినటువంటి ఆ సంఘంలో పనిచేస్తూ అక్కడ, అంటే ఇతని జీవితం అంతా కూడా ఎట్లా ఉంటదంటే, ఏ గుంపులో అయితే ఉంటాడో ఆ గుంపులో ఎవరు కూడా తనకంటే గొప్పగా ఉండొద్దు. అంటే కెప్టెన్ నేనే విధంగా ఉండాలి. ఓకే. అట్లా క్యాప్టెనిజం చేసి కూడా ఒక కంటెంట్ ఓరియంటెడ్ గా, ఒక కాజ్ ఓరియంటెడ్ గా పనిచేస్తారంటే అది కూడా ఉండదు. మళ్ళీ అన్ని కుట్రలే ఉంటాయి. ఓకే. ఆ కుట్రలు చేసినందుకు గాను ఆ ఉద్యమంలో కార్యకర్తల మధ్య చిచ్చులు పెట్టడము, కార్యకర్తల భార్యలతోటి వీడు సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండడము, ఈ కుట్రల ఫలితంగా ఇవి చేసినటువంటి నిర్వాహకాలకు గాని కృష్ణమాది గారి ఇతను గెంటేసిండు బయటికి. అంటే గతంలో కూడా మీరు ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని 2 ముక్కలు చేయాలనే ఉద్దేశంతో ఈయన ప్రవర్తించిండు అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. 100% అన్న, 100%.
ఎందుకంటే నేను ఈ విషయాలన్నిటి మీద ఇతనితో విభేదించిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత చాలా పరిశోధన చేసిన. ఎందుకంటే సమాజంలో ఒక లీడర్ గా, ఒక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా బయట ప్రచారం అవుతున్నటువంటి సందర్భంలో ఇతడి ద్వారా సమాజానికి జరుగుతున్నటువంటి నష్టం ఏందనేది కూడా సమాజానికి తెలవాలని రీసెర్చ్ చేసినాను ఇతని మీద నేను. ఇతడు ఆ దండోరా ఉద్యమంలో కూడా ఉంటూ అక్కడ ఎంతసేపు విచ్ఛిన్నకారిగానే ఒక గుంపులు మెయింటైన్ చేయడము, ఒక గుంపును విచ్ఛిన్నం చేసే ఒక పన్నాగాలు చేస్తూ ఉన్నటువంటి క్రమంలోనే కృష్ణమాది గారు వీడిని మెడపట్టి బయటికి గెంటేసింది అనేటువంటి వాస్తవాలు తెలిసినాయి. సో అక్కడికి అయిపోయిన తర్వాత ఇతడు నిజంగా చెప్తున్నాడన్న ఈ విషయం ఖచ్చితంగా మీరు ఎలాంటి దీంట్లో కట్టింగ్స్ లేకుండా ఇది చెప్తే సమాజానికి చాలా ఉపయోగం అవుతుంది. 100% వితౌట్ కటింగ్, వితౌట్ బీప్ పెట్టకుండా మీరు మాట్లాడినట్టు యాజ్ టీజ్ గా అట్లా చేసే దమ్ము నాకు ఉన్నది. థ్యాంక్స్ అన్న. ఓకే, చెప్పండి. సో ఇలాంటి జర్నలిజమే కావాలి అన్న. ఒకటే విశారదన్ అనేవాడు అతడి జీవిత ఆశయం ఏంటంటే మాదిగలకి, మందకృష్ణ మాదిగ ఏ విధంగా అయితే ప్రతీకగా, ఒక నాయకుడిగా, ఒక పెద్దన్నగా ఉన్నాడో అది మరిపించడం కోసము కృష్ణమాదిగ కాదు నేనేంటో చూపిస్తా అని చెప్పి వాడి సొంతూరులోనే గుదిమల్లలోనే ఒక మీటింగ్ లో తొడగొట్టి మీసం మెలేసి ఒక మీటింగ్ లో చెప్పిండన్న నేనేంటో చూపిస్తా అని చెప్పి కేవలం అతని జీవిత లక్ష్యం ఏంటంటే మాదిగలకు ప్రతినిధి విశారదనే. అంటే ఈయన ఒక్కడే బాస్, ఇక వేరే బాస్ లేరు అన్న విధంగా లేరు ఉండకూడదు. ఓకే, లేదు ఉండకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో దాంట్లో నుండి గెంటేసి బయటకు వచ్చిందన్న. బయటకు వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీకి జెండా పట్టుకుంది మళ్ళా. అంటే ఈయన బయటకు రాలే, ఇక తన బయటకు రాలే, గెంటేసిన తర్వాత ఇతడు చెప్పుకుంటాడు అన్ని మేకపోతు గాంభీర్యం మాటలతోటి, ఆ మాటల గారడితోటి మెస్మరైజింగ్ చేస్తూ ఏమీ తెలియదు కాబట్టి, ఏమి తెలియని సమాజానికి, ఆ అమాయకులైనటువంటి మాదిగలకి ఏది చెప్తే అదే వేదం అంటూ వాళ్ళు వింటూ ఉన్నారు కాబట్టి ఇతను నడుస్తూ ఉన్నది. నేను అత్యంత దగ్గరగా 1 సంవత్సరాల కాలం పాటు ఉన్నాను అతనితోటి. ఓకే, బయట స్పీచ్లు ఒకటి ఉంటాయి, లోపల అంతరంగం వేరుంటది. అంటే జరిగే లోపల చేసేది వేరే ఉంటది, బయట చెప్పేది వేరే ఉంటది. మొత్తం విషంతో కూడినటువంటి ఒక వ్యక్తిత్వం అవుతుంది. ఓకే. సో ఇది జనం చాలా వరకు దీన్ని గమనించాలి, చాలా వరకు బయటపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఎంఆర్పిఎస్ నుండి గెంటేసిన తర్వాత మందకృష్ణ మాదిగ లక్ష్యంతో, మందకృష్ణ మాదిగని నిర్వీర్యం చేసేటువంటి ఏకైక లక్ష్యంతో బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించే క్రమంలో టార్గెట్ ఒక మాదిగ బిడ్డనే మళ్ళీ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంతే, మళ్ళీ మాదిగ బిడ్డలే. ఓకే, వేరే వాళ్ళు ఎవరు ఇప్పటికన్నా నేను చెప్పేటువంటి విషయము, ఖమ్మంలో వెళ్తే, ఖమ్మంలో ఇతని గురించి అడిగితే వాడొక చిల్లరగాడు, వాడొక విధవ, వాడొక ఫాల్త్ గాడు అని చెప్పి అంటారు అన్న. అంతమంది బాధితులు ఉంటారు వీడి బాధితులు. ఓకే, అందుకే వీడి ఉద్యమం అంతా ఖమ్మంలో ఉండదు, మిగతా జిల్లాలో ఉండదు కానీ ఖమ్మంలో ఉండదు. అంటే ఈయన వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి అక్కడ పెట్టాడు ఎక్కువ. అది ఓకే. సో ఇదన్నా ఇక బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిండు. బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినా కూడా సేమ్ ఇక్కడ కూడా అదే వ్యవహారం, అక్కడ అదే వ్యవహారం చేయడం, కార్యకర్తకు మధ్య చిచ్చు పెట్టడం. ముఖ్యంగా ఈయన కీలకంగా డిఎస్పీలో పనిచేసిరా లేకపోతే బిఎస్పీలో పనిచేసిరా? బిఎస్పీ అన్న, బిఎస్పీ తర్వాత డిఎస్పీకి వచ్చింది మళ్ళా. ఓకే, బిఎస్పీలో అయిపోయిన బిఎస్పీలో కూడా సేమ్. డిఎస్పీ అనేది ఈయన రాకముందు పార్టీ కాదు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత డిఎస్పీ అనేది పార్టీగా ఆవిర్భవించేటట్టు చేసుకున్నాడు. అంటే సొంత పార్టీగా ఒక పార్టీ పెట్టాలనే ఉద్దేశం కొద్దీ బిఎస్పీ పార్టీ నుంచి విడిపోయి డిఎస్పీ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ కాదు అసలు డిఎస్పీ అనేది. కాదు నేను అక్కడికే వస్తున్నాను. సీక్వెన్స్ లో వద్దాం మనము. ఓకే, చెప్పండి. బహుజన్ సమాజ్ పార్టీలో కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే చేసినా అక్కడ కూడా అదే వ్యవహారాలు చేయడం తోటి ఖమ్మంలో బహుజన్ సమాజ్ పార్టీలోనే కుర్చీలతో కొట్టి బట్టలు చినిపోయేటట్టు వీడిని బాగా కొట్టిందట. కొట్టడం తోటి ఇక పార్టీలో పుట్టగతులు ఉండవని చెప్పేసి అని బయటికి వచ్చిన తర్వాత ఒక కక్షపూరితంగా అక్కడేమో మందకృష్ణ మాదిగని టార్గెట్ గా చేసుకున్నాడు. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీని ఇక్కడ టార్గెట్ చేయాలి. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీలో భవిష్యత్తులో ఎప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వీడిని నమ్మదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ మాదిగల దగ్గర మాదిగ సంఘంలో వీడికి ఏం లేదు. ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎదురైంది. ఇక ఏం చేయాలి, అదే బహుజన్ సమాజ్ పార్టీ పేరు చెప్పుకుంటూనే, అదే మాయావతి గారి పేరు చెప్పుకుంటూనే, అదే కాంశీరామ్ గారి పేరు చెప్పుకుంటూనే ఉంటేనే నేను మనగలుగుతా, నాకు ఎగ్జిస్టెన్స్ ఉంటది అనేటువంటి ఒక కుట్రతోటి ఒక కొత్త రాగం ఎత్తుకున్నాడు అన్న. ఒక కొత్త రాగం ఎత్తుకొని కొంతమంది ముఖ్యులతో, అంతకంటే ముందు ఆ మాదిగ సంఘంలో, తర్వాత ఈ బహుజన్ సమాజ్ పార్టీలో కొంతమంది ఇతను అనుసరించేటువంటి వ్యక్తుల సమూహంతో ఒక సంఘాన్ని పెట్టుకున్నాడు అన్న. ఆ సంఘం పెట్టేటప్పుడు దానికి దళిత శక్తి అని పెట్టిండు. దళిత శక్తి అని పెట్టిండు.
ఆ దళిత శక్తి అని చెప్పి పెట్టి ఆ, ఆ గుంపులో ఉన్న వాళ్ళకి అందరు కూడా చెప్పింది ఏంటంటే ఉమ్, బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఏ విధమైనటువంటి పని చేస్తుందో ఆ, బహుజన్ సమాజ్ పార్టీకి దళిత శక్తి ఆ విధమైనటువంటి వేదిక. ఆ. మనం బహుజన్ సమాజ్ పార్టీకి పనిచేస్తాము, అంటే బయట మనం సమాజానికి మాయావతి పిఎం తెలియకుండానే కావడం కోసమే పనిచేస్తాము, బయట ఏను గుర్తునే మనం ప్రమోట్ చేస్తాము. ఓకే, అంటే బయట సమాజానికి తెలియకుండానే తనకు తానే ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నట్టు. తయారు చేసుకున్నాడు ఓకే. వర్గాన్ని తయారు ఇప్పుడు ఇక్కడ నేను ఒక కోట్ చేస్తాను. రీసెంట్ గా ఏదో ఒక వీడియోలో చూసిన ఆ, మందకృష్ణ మాదిక్ గారు వ్యవస్థాపక కమిటీలో నేను కూడా సభ్యుణ్ణి. ఆ, మరి ఆయన నిజమైనటువంటి వ్యక్తి అయితే ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు ఎవరు ఎందుకు లేరు ఇప్పుడు ఆ, అని అన్నాడు. ఆ. ఆ పాయింట్ కి ఇప్పుడు నేను చెప్తున్నా, ఓకే, చెప్పండి. ఇతడు దళిత శక్తి అని చెప్పేసి అని 2009లో ఉమ్, 2009లో ఇతను స్టార్ట్ చేసినప్పుడు ఆ, అతనితో పాటు ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి ఇప్పుడు లేడు. ఆ. వీడెంత దగ్గులు బాజీ అయితే ఒకరు ఉండరు. అంటే ఇతని గురించి పూర్తిగా తెలిసిన అంశాలు ఎవరైతే తెలిసి ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరిగా గెంటేసిండు. ఒక్కొక్కరిని గెంటేషన్ ఓకే. ఒక్కొక్కరిని గెంటేషన్ ఆ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యవస్థాపక కమిటీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇప్పుడు అతనితో లేరు. ఓకే. అప్పుడు ఎందుకు లేరంటే ఆ. బహుజన్ సమాజ్ పార్టీని బలపరచడం కోసమే మన ఉద్యమం అన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఉమ్, సో అది కాదు, వీడు ఒక దుర్మార్గుడు, బహుజన్ సమాజ్ పార్టీ పేరు చెప్పుకుంటూనే వీడు బహుజన్ సమాజ్ పార్టీని బలహీనం చేసేటువంటి కుట్రతో ఉన్నాడని చెప్పేసి అర్థమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిరన్న. ఆ. అంటే వాళ్ళకి నిజాలు రిలీజ్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయారు ఇక. బయటికి వెళ్ళిపోయి ఓకే. అందుకే మీరు చూడండి ఎంతసేపు కొత్త వాళ్ళే ఉంటారు అతని చుట్టూ, పాత వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పాత వాళ్ళు ఒక సంవత్సరం జర్నీ చేస్తే వీడి కథ అంతా బయటపడుతుంది. ఆ, సో ఇక్కడ దళిత శక్తి అని చెప్పేసి అనుకుంటూ ఈ ఉద్యమాన్ని ఒక మహారాజులు అని చెప్పేసి ఒక కొత్త దుకాణం పెడుతూ ఆ. అక్కడ మాదిగా అంటే అంటే ఈ మహారాజా అనే అంశం పైన గతంలో కూడా రెంజర్ల రాజేష్ మహారాజాని మన మాదిగలను రెచ్చగొట్టి మహారాజులను చేసి రెచ్చగొట్టి ఉద్యమానికి ఉసిగొల్పుతున్నాడని ఒక పాట పాడిన, ఒక అద్భుతమైన 2 పాటలు పాడారు. నేను అంతకుముందు వీడియో చేసిన దానిలో కూడా వినిపించడం జరిగింది. అవునన్న, ఓకేనా? అదే అది నిజము. ఆ పాటలో అక్షరం అక్షరం నిజం అన్న, ఆ, అక్షరం అక్షరం నిజం. వాళ్ళు ఒక కవులుగా ఒక గాయకులుగా ఒక సమాజం పట్ల ఉన్నటువంటి ఒక బాధ్యతతో రాసినటువంటి పాటలు అవి అక్షరాల నిజాలు అవి. ఓకేనా? ఇతడి వ్యక్తిత్వాన్ని, ఇతడి వ్యవహారాన్ని, ఇతడి యొక్క పద్ధతిని అంతా కూడా చెప్పినటువంటి పాటలు ప్రతి ఒక్కరు వినాల్సిందే, వినాలి కూడా. ఆ, సో ఇట్లా ఈ దళిత శక్తి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ భయంకరమైన ఒక కుట్ర ఏం జరుగుతుందని అంటే మాదిగ సమాజంలో మాదిగ జాతిలో ఉన్నటువంటి 22 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యూత్ టార్గెట్ చేసుకుంటున్నా వీడు. అంటే ఈయనకు పని చేసేందుకు ఒక నాయకులకి అంటే ఒక కార్యకర్తలుగా కావాలి కాబట్టి కార్యకర్తలు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఓకే. వాళ్ళకి ఎవరికైనా సహజంగా ఒక కులాన్ని ప్రాపగేట్ చేస్తూ కులాన్ని దాన్ని కొంత అగ్రెసివ్ గా రిపిటేషన్ చేసి చెప్తూ ఉంటే ఎవరైనా దానికి ఆకర్షితులు అవుతారు. ఆ విధంగా ఆకర్షితులైనటువంటి టీమే ఇప్పుడు ఉన్నారన్న. దశల వారీగా వీళ్ళందరూ కూడా పోతూ ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. వీడి పని ఏంటంటే ఒక కుట్ర ఏం జరుగుతుందంటే మాదిగ యువత అంతా కూడా ఖచ్చితంగా ఇది అర్థం చేసుకోవాలి, వినాలి. నేను చెప్పిన విషయాలు విని అర్థం చేసుకుని చాలా మంది బయటకు వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, నిన్ను చదువునివాడు, ఉద్యోగాల వైపు వెళ్ళనివాడు, పెళ్లి చేసుకునేటువంటి వయసు వచ్చేసరికి నీకు చదువు లేదు, నీకు ఒక ఉద్యోగం లేదు, ఒక ఉన్నత చదువులు లేదు కాబట్టి నీకు ఎవడు పిల్లని కూడా ఇవ్వడు. 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వాడు చదవడానికి అవకాశం ఉండదు. అంటే దేనికి అవకాశం లేకుండా ఉంటుంది, దేనికి అవకాశం లేకుండా ఉంటది. అవును. ఈ 10 సంవత్సరాల ఈ విలువైన సమయాన్ని వీడు టోటల్ గా కిల్ చేస్తున్నాడు అన్న. అంటే ఎంత భయంకరమైనటువంటి కుట్ర చూడు. మాదిగ సమాజానికి వీడు ఏమీ చేయకపోగా మాదిగ యూత్ కున్నటువంటి శక్తియుతులన్నీ కూడా వీడు నీరుగార్చేస్తున్నాడు. పీల్చి పిప్పి చేసి వాడు నిజం తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చి 30 సంవత్సరాల తర్వాత బయటకు తెలుసుకున్న తర్వాత కూడా 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఏం చేయలేడు. కానీ ఇప్పుడు బయట ఏం చేయలేడు. ఇంకా ఓ ఉద్యోగం ఉండదు, పెళ్ళి అంటే పిల్లని ఎవరు ఇస్తారన్నా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అడుగుతారు ఎవరు. కానీ అందుకే మీరు చూడండి, ఆ ఉద్యమంలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు దాంట్లో. పాపం చదువుల వైపు వెళ్ళండి, ఉద్యోగాల వైపు వెళ్ళండి, ఆర్థికంగా ఎదగండి. కుటుంబాలను చూసుకోవట్లేదన్న ఒక్కొక్కరు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు, విడాకుల వరకు పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి కేవలం మాదిగ సమాజంలోనే అమాయకులైనటువంటి వాళ్ళని ఒక రోబోలుగా తయారు చేస్తున్నాడు. ఇదంతా కూడా వీడికి ఒక సైకో ఆనందం ఇది. ఎందుకంటే వీడి లక్ష్యం ఏంటి? కృష్ణమాదిగ. వీడి లక్ష్యం ఏంటి? బహుజన్ సమాజ్ పార్టీని బలహీనం చేయాలి. ఇవి రెండు లేకుంటే నేనే నాయకుని అవుతా, నేనే ఆల్టర్నేటివ్ అవుతా. ఈ కుట్రతోటి దాదాపు 10 సంవత్సరాల పాటు మాది యూత్నంతా కూడా వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉండే క్రమంలో ఒక పిడుగు లాంటి ఒక సన్నివేశం, ఒక సంఘటన ఈ రాష్ట్రంలో ఎదురైందన్న. అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
అప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో అంటూ ఒక టిఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి స్వేరోగా నడుపుతూ ఒక్కసారిగా ఆయన బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చింది. ఓకే. అప్పటి వరకు ఇక్కడ నేను మళ్ళీ కోట్ చేస్తూ విశారదనికి ఉన్నటువంటి లక్ష్యం 2019లో అన్నా, నేను అప్పటికి ఆ ఉద్యమంలోనే ఉన్నా. 2019లో ఠాగూర్ ఆడిటోరియంలో పెట్టినటువంటి ఒక మీటింగ్ లో, ఒక రాష్ట్ర స్థాయి మీటింగ్ లో, అప్పుడు అతను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మనకు రాజకీయంగా వెళ్ళాల్సి వస్తే మనకు బహుజన్ సమాజ్ పార్టీ తప్ప మనకి ఇంకో ఆలోచన ఉండొద్దు, ఆలోచన లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక పార్టీ ఉన్నది. దెన్ మనకు 2050 వరకు 2050 వరకు కూడా కేవలం మనం సాంస్కృతిక ఉద్యమంగానే కొనసాగుతాము. అంటే రాజకీయ ఉద్యమం అనేది ఏది లేదు, రాజకీయం అనేది వాడి ఇంట వంట లేదన్న. ఓకే. కేవలం మాటల గాడితోటి ఆ మాటలు చూసి చాలా మంది మెస్మరైజ్ అయిపోతున్నారు తప్ప వాడి ఉద్యమంలో, వాడి ఉద్యమ లక్ష్యంలో ఎక్కడ కూడా రాజకీయం అనేది లేదు. సాంస్కృతిక ఉద్యమమే. ఓకే. ఆ సాంస్కృతిక ఉద్యమం కూడా ఏంది, కేవలం మాదిగల్ని మోసం చేయడమే. మాదిగల్ని మోసం చేయడమే, అమాయకులైనటువంటి యూత్ ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా వీడి యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఒక ఉద్యమం అన్న వీడిది అది. సో ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంది, 2050 వరకు మనకు సాంస్కృతిక ఉద్యమే, మనం కుల పోరాటమే చేయాలి, కుల ఉద్యమం చేయాలి, కులాన్నే సంస్కరించుకునేటువంటి రాజకీయ పరమైన అంశం దాదాపుగా 2050 వరకు మనకు లేదని క్లియర్ గా చెప్పిండు అక్కడ. అంటే మనకు పార్టీ అంటూ వేరే పార్టీ కూడా లేదని చెప్పిండు. ఓకేనా. దీని తర్వాత ఇమ్మీడియట్ గా 2020-21 ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విఆర్ఎస్ తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఓకే, తన జీవితము, తన ఉద్యమ జీవితము అంతా కూడా తలకిందులు అయిపోయిందన్న. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి ఒక ఇన్ని రోజులుగా తను అనుకున్నది ఏంటంటే ఇక ఈ సామాజిక వర్గానికి బీఎస్పీ పార్టీకి నేనే దిక్కు అన్నట్టుగా అనుకున్నాడు. ఓకే. సో ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీలోకి అనుకోకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చేసరికి తనకి ఇక పుట్టగతులు ఉండవు. ఇటు మాదిగ సంఘంలో నన్ను ఇప్పటి వరకు ఆయన 10 సంవత్సరాలు 11 సంవత్సరాల ఉద్యమంలో 2% మాదిగల వద్దకు కూడా అతని ఉద్యమం వెళ్ళలేదన్న. మనం అవునన్నా కాదన్నా కృష్ణమాది గారు చేసినటువంటి సామాజిక పోరాటాలు, ఒక కులముద్యమంగా చేసినటువంటి సామాజిక పోరాటాలతోటి ప్రతి గ్రామంలో మందకృష్ణ మాదిగ అంటే తెలియని వ్యక్తి ఉండరు. మాదిగలకు ఒక పెద్దన్నలాగా, ఒక గురువు లాగా, ఒక గొప్ప వ్యక్తి లాగా మందకృష్ణ మాదిగ గారిని చూస్తారు, ఎవరు అవునన్నా కాదన్న. సో అక్కడ స్కోప్ లేదు. కొంతమంది యూత్ ని మెస్మరైజ్ చేస్తూ వాళ్ళ రోబోలుగా తయారు చేసుకునే పని చేసినప్పటికీ కూడా ఇప్పటికీ 2% మాదిగల వరకు కూడా విశారదన్ పోలే. ఈ సైకో గారిని ఎవరు రిసీవ్ చేసుకోవట్లే. సో ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చేసరికి బహుజన్ సమాజ్ పార్టీని బలహీనం చేద్దామనే లక్ష్యంతో నేనుంటే దాన్ని బలపరిచేందుకు ప్రవీణ్ కుమార్ వచ్చిందని చెప్పేసి అనేటువంటి ఒక నైరాశ్యం తోటి దాదాపు 1 నెల రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిందన్న. ఏం చేయాలన్నా, బతికేంటి అని చెప్పి నీరంటి ఏడుస్తూ వాపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈయన కుట్రని ఏ విధంగా బయట పెట్టిన మరి మీరు ఎట్లా పసిగట్టిరు? నిజంగా బీఎస్పీ పైన తన కుట్ర చేసే అంశాన్ని మీరు ఎట్లా పసిగట్టిరు అన్న? బీఎస్పీ పైన ఉన్నటువంటి కుట్రను వాస్తవానికి అంటే నా గురించి చెప్పినట్లయితే, నేను ఈ ఉద్యమంలోకి ఎంటర్ అయిందే బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సాంస్కృతిక ఉద్యమము అని చెప్తేనే నేను దాంట్లోకి ఎంటర్ అయిపోయినా. దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నేనున్నప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ ఎన్నికలన్నా 2019లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు వీరసింగ్ గారితో ఒక పోస్టర్ రిలీజ్ చేసి బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు అని చెప్పేసి అని చెబుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, పేపర్ లో వచ్చింది, మీడియాలో నేనే మాట్లాడినా. యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ గా, ఉద్యమానికి స్పోక్స్ పర్సన్ గా, మీడియా కన్వీనర్ గా నేనే మాట్లాడినా. మాట్లాడిన తర్వాత మరి మనం స్టేట్మెంట్ ఇచ్చినాం కదా, మరి ఎన్నికల్లో ఒక పార్టీకి, మనం బలపరిచేటువంటి పార్టీకి మరి ఓటు రావాలంటే మరి గ్రౌండ్ లోకి వెళ్ళాలి కదా, ప్రచారం చేయాలి కదా అన్నప్పుడు అతడు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు ప్రచారం చేసి ఓట్లు వేపిస్తే ఎవరి ఖాతాలో పడతాయి? బహుజన్ సమాజ్ పార్టీ ఖాతాలో పడతాయి. బహుజన్ సమాజ్ పార్టీ బలపడితే మన ఉద్యమం ఎట్లా బలపడుతుంది? మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే, బహుజన్ సమాజ్ పార్టీ బలహీన పడితేనే మనం బలపడతాము. ఈ ఆలోచనతో ఉండాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మనిషి అన్న. అంటే ఇప్పుడు బీఎస్పీని బలపరిచేందుకే డిఎస్పీ ఉన్నది కదా, ఇది కాదు కదా ఉన్నది. అది బయటి మాట. లోపల మాత్రం బిఎస్పీ బలహీనం కావాలి, నామరూపం లేకుండా కావాలి. కన్షిరామ్ సార్ పెట్టినటువంటి పార్టీని ఎవరైనా సరే ఒక అంబేద్కర్ వాదాన్ని ప్రాపగేట్ చేసే ప్రతి వ్యక్తి కూడా మనకున్నటువంటి ఏకైక అస్తిత్వం బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ బతికేనే ఆత్మగౌరవం అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి నాలాంటి వ్యక్తులకి అది బలహీన పడితేనే మన ఉద్యమం బలపడుతుంది అనే కుట్ర చెబుతూ
ఆ ఉద్యమం నడుపుతున్న క్రమంలో ఈ కుట్రను తెలుసుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు అన్న. ఓకే. ఈ కుట్రను తెలుసుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు, విభేదిస్తున్నారు. ఉమ్, సో ఈ క్రమంలో సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత ఉమ్, ఇతనికి నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటి కుట్రను పసిగట్టి ఆ, ఇమ్మీడియట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినటువంటి 6 నెలల లోపలనే పార్టీ పెడుతున్నా అని చెప్పేసి అని ఒక దొంగల సమాజ్ పార్టీ, ఉమ్, DSP. అదే ధర్మ సమాజ్ పార్టీ అంటుంది కదా, ధర్మ సమాజ్ పార్టీ. దగా సమాజ్ పార్టీ, అది ధర్మ సమాజ్ పార్టీ, అది దగా సమాజ్ పార్టీ, ఓకే. దోపిడీ సమాజ్ పార్టీ. ఉమ్, ఇప్పటి వరకన్నా అడుక్కు తింటున్నారు అని చెప్పేసి అని మందకృష్ణ మాదిగ అనుచరులు మందకృష్ణ మాదిగ పైన వీడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో, ఆ, మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి సామాజిక పోరాటాలకు సమాజమే స్పందించి అనేక రకాల వనరులు సమీకరిస్తుంది. అవును. కానీ వీడి కేవలం మాదిగ సంఘం పెట్టుకుంటూనే ఆ, మాదిగలను ఉద్ధరిస్తున్నా అని చెప్పి అనుకుంటూనే అఫీషియల్ గా మాదిగ ఉద్యోగుల దగ్గర బెగ్గింగ్ చేస్తుండన్న వీడు. ఆ, ఈజ్ ద అఫీషియల్ బెగ్గర్. ఆ, అఫీషియల్ గా మాదిగ ఉద్యోగుల రక్తం తాగుతూ ఉన్నాడు. ఆ. వాళ్ళు అరే ఏదో ఒకటి చేస్తాడు కదా వీడని చేసి అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఈయన నమ్మి ఎంతో వనరులిస్తున్నారు. కొంత డొనేట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు నిజంగా వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉన్నదా? వీళ్ళు చెప్పే అవకాశం ఉన్నది ఇట్లా? ఎవరన్నా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈయన దగ్గర మోసపోయిన వాళ్ళు ఉన్నారో ఇలా ఈ సామాజిక వర్గానికి ఇప్పుడు మన బహుజన నిజంగా బహుజనుల బతుకులు మారుస్తాడని ఈయన నమ్మి ఎంతో కొంత డొనేట్ చేస్తున్నారు కదా. అవును. ఈ ఉద్యోగులు నిజంగా ఈయన వల్ల మోసపోయినామని చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి ఏంటంటే ఉద్యోగస్తులకు ఎట్లా ఉంటాయంటే వాళ్ళు కొన్ని గవర్నమెంట్ దాంట్లో ఉన్నారు కాబట్టి కొన్ని ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది బయటికి రారు. కానీ ఓకే. ఈ ఉద్యమానికి వనరులు ఇచ్చేది మాత్రం చాలా వరకు. అంటే ఎప్పుడైతే నా ఇష్యూ అయిన తర్వాత 2020 తర్వాత వాడు విశారదన్ గాడు, ఈ లోఫర్ గాడు వాడి యొక్క ఉద్యమాన్ని వాడు ఎట్లా డిఫైన్ చేసుకుంటాడంటే మీడియా శ్రీనివాస్ కంటే ముందు, మీడియా శ్రీనివాస్ తర్వాత, కరోనా కంటే ముందు కరోనా తర్వాత అని చెప్పి డిఫైన్ చేసుకుంటాడు. అంటే ఎప్పుడైతే నేను అతన్ని విభేదించి ఈ కుట్రలన్నీ కూడా బయట పెడుతున్నానో వీటన్నిటి కూడా గమనించినటువంటి విజ్ఞత కలిగినటువంటి అనేక మంది ఉద్యోగులు అతనికి డిటాచ్ అయిపోయింది. డిటాచ్ అయిపోయినా కూడా నిరంతరం వీడు ఏం చేస్తుంటాడు అంటే కొత్త వాళ్ళను పోగు చేసుకుంటూ కొత్త వాళ్ళతోటి దుకాణం నడిపించుకుంటూ పోతాడు. అంటే ఈయన గురించి పూర్తిగా తెలియని వాళ్ళను ముందు దగ్గర పెట్టు. అది ఆ కొత్త వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఉద్యోగం అంటే 1 or 2 years. మరి కొద్దిగా కీన్ గా డీప్ గా పోయే వాళ్ళు ఉంటే 1 year లోపల తెలిసిపోద్ది. ఓకే. వాస్తవానికి ఈ కుట్రలన్నీ కూడా నేను నా సోషల్ మీడియా వేదికగా చాలా రోజులు చెప్తూనే వస్తున్నాను. సామాజిక బాధ్యతగా భావించి నేను ఇది చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా మీరు యాజ్ ఇట్ ఈజ్ గా టెలికాస్ట్ చేస్తే, యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని చేస్తే సమాజానికి తెలుస్తుంది. కేవలం వీడి లక్ష్యం అంతా కూడా కేవలం మందకృష్ణ మాదిగనే బహుజన సమాజ్ పార్టీ బలహీనం చేయడమే. అంటే వీడికి రాజకీయంగా కూడా బీసీల గురించి ఇతను చేసిన పోరాటం ఏంది? నిజంగా బీసీల గురించి పెద్ద ఎత్తున మన సభలు నిర్వహించి పెద్ద ఎత్తున పోరాటం చేసిండా, లేకపోతే ఇదే ఈ ఉపన్యాసాలతోనే సరిపెట్టుకున్నాడా మీకు తెలిసి? అయితే ఒకటి ఏందన్న, ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్ర ఏంటంటే ఈ మాదిగలనే వీడిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఆ నోరు ఉంది కాబట్టి 4 యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఆ నోరు తోటి ఏదో కలిబొల్లి మాటలు చెప్తూ పెద్ద మేధావి లాగా కలిబొల్లి మాటలు చెప్తూ కాలం గడుపుతున్నాడు. ఆ ఉన్న మాదిగల్లో కూడా యూత్ కి అందరు కూడా అర్థమైపోయి ఇప్పుడు నల్లగొండ జిల్లాలో వీడి ఉద్యమం అంటే నల్లగొండ జిల్లాలో వీడి వంచనకు గురైనటువంటి ఎంతో మంది యూత్ వీడు కనిపిస్తే ముఖం మీద ఉంచే దశలో ఉన్నారు. ఎందుకు అసలు ఈయన టార్గెట్ ఏంది? నిజంగా ఈయన నాయకుడు అవుతాడా, లేకపోతే ఈయన కింద ఉన్న వాళ్ళ నాయకుడిని చేస్తాడా, లేకపోతే ఈయన రాజకీయ పార్టీకి ఎదిగి నిజంగా ఒక ముఖ్యమంత్రి కావాలనే కళ ఉన్నదా, లేకపోతే అసలు ఈయన టార్గెట్ ఏంది? అన్న ఒక సింపుల్ మంచి ప్రశ్న అడిగింది మీరు చూడండి. వీడి ఉద్యమం 2009 నుండి నాది 10 ఏళ్ల ఉద్యమం 12 ఏళ్ల ఉద్యమం అని చెప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా పోరాటం చేసిండు అన్న ఎస్సీ వర్గీకరణ అంశం పైన పోరాటం చేసిండు. ఆయన ఎస్సీ వర్గీకరణ అంశం అనేది తెరపైకి వచ్చింది, తెరపైకి తీసుకురాగలిగిండు, అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఒప్పించగలిగిండు. అది ఒక ఉద్యమం, ఆయనకు ఒక టార్గెట్ ఉన్నది, టార్గెట్ గా పెట్టుకుని పనిచేసిండు. ఈయన టార్గెట్ ఏంది? ఈయన టార్గెట్ మాదిగలే టార్గెట్. ఎందుకంటే ఆ మాదిగల్ని మెస్మరైజ్ చేయాలి, మందకృష్ణ మాదిగని కనుమరుగు చేయాలి. కనుమరుగు చేయడం వల్ల ఏంటి లాభం? ఏంటి ఈయనకు వచ్చే లాభం ఏంటిది? ఏం లేదన్న, స్వయం సంతృప్తి. వీడొక సైకో. అందుకే నేనేమంటే వీడొక సైకో అన్నమాట. ఒక సైకో ఆనందాన్ని పొందుతున్నాడు అంతే. నిజంగా నాకు ఆయనకి మధ్య ఉన్నటువంటి ఏ రకమైన వ్యక్తిగత వైరం లేదు, విధానపరమైనటువంటి వైరమే.
అతడికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎవిడెన్షియల్ ట్రూత్స్. నేను మాట్లాడే ప్రతిదాని కూడా ఎవిడెన్స్ ఉంటది, ప్రతిదాని కూడా ఆధారం ఉంటది. అతడు చేస్తున్నటువంటి కుట్రలకు బలైనటువంటి ఎంతో మంది ఉన్నారు. కాకపోతే వీడు ఏం చేస్తాడన్నా అంటే, ఇప్పుడు మాట్లాడినా కొంతమంది ఒక రోబో గుంపును తయారు చేసుకొని నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి సోషల్ మీడియా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏం చేసినా వాడు నన్ను ఏం పీకలేడు. ఈ విధంగా చేస్తే ఇవన్నీ ఎందుకు లేని చెప్పి ఊరుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, గొంతు చీల్చుకుంటే వీడు అసలు పుట్టగత లేకుండా పోతాడన్న. అది అంటే వాస్తవమైనటువంటి ఈయన చేసిన దానిలో నిజంగా బీసీలను ఉద్ధరించే సభ లాంటిది కానీ, లేకపోతే ఈ మాటల మందం కాకుండా బీసీలను ఉద్ధరించే ఉద్యమాలు ఏమన్నా చేసిండా మీకు తెలిసి? అన్న బీసీలకు పక్కన పెడతానా, ఈ మాదిగా మాల రెండు కులాలు అని చెప్పి ప్రధానంగా ఉన్నాయి కదా, పక్కన ఉన్నటువంటి సోదర కులమైనటువంటి మాలల్నే వీడి దగ్గర తీయడన్నా. ఎందుకట్లా? మాలలు తాచుపాముతో సమానం, విషనాగుతో సమానం. మాదిగడు కరడి కట్టినటువంటి బ్రాహ్మణునైనా మనం నమ్మొచ్చు కానీ మాలవాడిని నమ్మదు. విషనాగుతో సమానం, వాడు చాలా ప్రమాదం అని చెప్పి వీడి మీటింగ్లలో మాలను రానివాడు. అది అలాంటిది నీ సొంత సోదర కులాన్ని నీవు ఆదరించినప్పుడు నీకు అసలు నీ బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? బీసీలు ఎవరు రిసీవ్ చేసుకుంటారు? నేను అదే ఈ మధ్యకాలంలో ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది తెలంగాణలో పుంజుకున్నది మీకు తెలుసు. ఎస్సీ వర్గీకరణ అంశం ఒకటి. అటు మందకృష్ణ మాదిగా నిజంగా తన పోరాట స్ఫూర్తిగా అటు కేంద్రాన్ని మెడల్ వంచిండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిజంగా ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక విలువ దక్కే విధంగా తీసుకెళ్తా ఉన్నాడు. అది క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలో కూడా బీసీ నినాదం అనేది తెరపైకి వస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ సోషల్ మీడియాలలో కనబడుకుంటా వివిధ బీసీలలో నిజంగా బీసీ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే నాయకులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళపైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా నాకు సంబంధించిన అంశాలే కాపీ కొట్టిర్రు, అసలు నా విషయాలే కాపీ కొట్టిరంటే ఉద్యమాలు అనేటివి ఒకరి నుంచి ఒకరు కాపీ కొడితే వస్తాయా నిజంగా? అట్లా కాదు కదన్న. ఇప్పుడు మనం అంతా కూడా మహనీయులను కాపీ కొడతాం. అవును, మహనీయులనే కాపీ కొట్టాలి. ఈయన ఏం సొంతంగా రాయలే కదా, ఈయన సొంతంగా రాయనే ఫిలాసఫర్ ఏమన్నా. అవును, గదే కదా. వీడి చదువు అంతా కూడా దొంగ చదువు అన్న. వీడి చదువు అంతా కూడా దొంగ చదువు. డిగ్రీ వరకు డిస్కంటిన్యూ అవుతూ కింద మీద పడుతూ డిగ్రీ వరకు కంప్లీట్ చేసుకుని సోషియాలజీ వచ్చి ఇక్కడ ఉస్మానియాలో పీజీ చేసిండు. అయిన తర్వాత వాడి పిహెచ్డి మొత్తం కూడా దొంగ పిహెచ్డి. వాడు పరిశోధన చేసిన తొక్కతో ఏదో చెప్తా అంతా కార్యకర్తలతో రాయించినటువంటి థీసిస్ అదంతా కూడా దగ్గరుండి నేను చూసినటువంటి పిహెచ్డి. అది ఈయన చెప్పే అంశం కుమ్మరాయన గురించి, మంగళాయన గురించి ఈ అంశాలు బాగా మాట్లాడుతారు. ఈయనకు అవగాహన ఉందా? ఇప్పుడు ఈ బీసీ సమాజం పట్ల, బీసీ సామాజిక వర్గానికి ఏం కావాలి, నిజంగా ఏం చేస్తే ఒక బీసీ సమాజం డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక అవగాహన ఉన్నది ఈయనకు? లేకపోతే ఎవరు ఉండద్దు, నేనే టార్గెట్గా ఉండాలి, బీసీల గురించి మాట్లాడినా నేనే మాట్లాడాలి, ఇటు దళిత గురించి మాట్లాడినా నేనే మాట్లాడాలి అనే ఒక ధ్యాస తప్పితే ఇంకా వేరేమన్నా ఉన్నది ఈయనకు అసలు? అయితే ఒకటి ఇక్కడ నేను ప్రధానమైన విషయం నేను ఇక్కడ చెప్తున్నానా, ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 6 నెలల నుండి మన కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి బీసీ నినాదం అనేది, అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా తీన్మార్ మల్లన్న గారు ఒక కన్స్ట్రక్టెడ్ గా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తా ఉన్నాడు బీసీల గురించి ఆలోచిస్తూ. సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజు తీన్మార్ మల్లన్న లేకుంటే, తీన్మార్ మల్లన్న గనక ఆ 2019-18 ఆ టైంలో తీన్మార్ మల్లన్న గనక ఇతడికి ఫేస్బుక్ లైవ్ ద్వారా మీడియా సపోర్ట్ చేయకపోతే ఈ రోజు వాడు అనామకుడు. ఎందుకు అంటే చాలా అంశాలలో తీన్మార్ మల్లన్న, ఇది ఒక విషయం తీసిన కాబట్టి నేను చెప్తున్నా, తీన్మార్ మల్లన్ననే నిజంగా ఏదో పరిచయం చేసిన, తీన్మార్ మల్లన్ననే నాయి కాపీ కొట్టి మాట్లాడుతున్నాడని ఈ చెంచా కొన్ని ఈయన పెట్టిన ఛానల్ కొన్ని ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. ఈయనకు భజన చేస్తాయి, ఈయన చెప్పిన లెక్క ప్రకారం తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తాయి, ఏదో చేసే వీరంగా. అంటే నిజంగా విశారదన్ మహారాజు అంశాలకి సంబంధించిన అంశాలే తీన్మార్ మల్లన్న కాపీ కొట్టి మాట్లాడుతుండు, నేను మాట్లాడిన అంశాలే ఈ తీన్మార్ మల్లన్న మాట్లాడుతుండని ఈ మధ్య సోషల్ మీడియాలో వివిధ ఇంటర్వ్యూలలో కూడా చూసిన నేను. వాస్తవాన్ని చాలా నవ్వుకునేటువంటి విషయం అన్న. వీడికి ఏం తెలియనప్పుడే తీన్మార్ మల్లన్న ఈ తెలంగాణ మీడియాలో ఒక ఉవ్వెత్తున ఎగిసినటువంటి ఒక కిరటం ఆయన. ఆయన ఒకటి కాపీ కొట్టాల్సినటువంటి పని లేదు. వీడు ఉద్యమం పెట్టే కంటే ముందే మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభావశీలంగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికి అనుకుంటే కాదు, అందరికి తెలిసిన విషయం ఇది. విశారదన్ మహారాజుకు తీన్మార్ మల్లన్నకు ఎట్లా పరిచయం? అసలు ఎవరు పరిచయం చేసుకున్నారు, ఏంది అసలు? ఈ పాదయాత్ర ద్వారానే అన్న. ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే అన్నతోటి నాకున్నటువంటి కొంత అనుబంధం తోటి ఏంటంటే, సామాజికంగా ఒక ప్రభావశీలంగా ఏదైనా మంచి జరుగుతుంది అనుకున్న దగ్గర తీన్మార్ మల్లన్న వెళ్తా ఉంటాడు. తనకున్నటువంటి గొంతు, తనకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళతో పంచుకొని దీని ద్వారా సమాజానికి ఏమైనా ఉపయోగం కలుగుతుందని చెప్పి
పోతూ ఉంటాడు. ఆ క్రమంలో వీడు కొంత హైప్ అవుతూ ఉంటే వీటితో ఏమైనా అవుతుందేమో అనేటువంటి అదితోటి దగ్గర అయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత నిజంగా చెప్పాలన్నా లక్షల రూపాయలు ధరబోసి మీడియా రకంగా సపోర్ట్ చేసి ఒక రకంగా జీవం పోసిండు విశారదన్ గడికి వల్ల జీవం పోసినటువంటి వ్యక్తి వీడు ఆఫీస్ పెడితే ఆఫీస్ అన్ని హంగులతోటి ఒక మంచి అద్భుతమైన ఫర్నిచర్ ఇచ్చి సహకారం చేసినటువంటి వ్యక్తి. అంటే ఒక వ్యక్తికి సహకారం చేసినట్టు ఇతని వల్ల సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందని కదా కావచ్చు, నిజంగా మేబీ ఏదైనా ప్రజలకు మంచి చేస్తారు కావచ్చు అని చేస్తారు. ఓకే, కానీ అనతి కాలంలోనే షార్ట్ టైం లోపలనే వీడి యొక్క కుట్రలు ఇప్పుడు తీన్మార్ మల్లన్న డిస్కషన్స్ లో ఉంటూ ఇతని కంటే కొంత ఎక్స్ట్రీమ్ గా తీన్మార్ మల్లన్న ఆలోచించగలుగుతాడు, ఇతని కంటే కొంత ప్రోగ్రెసివ్ గా ఎక్స్ట్రీమ్ గా అప్డేటెడ్ గా ఆలోచించగలుగుతాడు, అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టగలుగుతుంటాడు. సో ఈ క్రమంలో వీడు నన్ను మించిపోతాడు అనేటువంటి ఒక కుట్రతోటి తీన్మార్ మల్లన్న ఇగ్నోర్ చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో వీడి యొక్క లక్ష్యం ఏంది, అసలు వీడి కథ ఏందని చెప్పేసి ఈజీగా పసిగట్టగలుగుతాడు కాబట్టి ఇమీడియట్లీ వీళ్ళ మధ్య డిటాచ్ అయిందని, అంటే భావజాల పరమైనటువంటి డిటాచే. వాడి నుండి ఈయన కాపీ కొట్టింది ఏం లేదు, అంతకంటే ముందు అంబేద్కరిజం వీళ్ళకి తెలియదు అన్నట్టు కాదు. ఈ రాష్ట్రంలో అంబేద్కరిజానికి పేటెంట్ హక్కు నాకే ఉంది, ఎవరు నేనే మాట్లాడతా అనుకునేటువంటి ఒక లోబి వీడు. ఒక లోబి అంటే ఎదుటి వ్యక్తి ఎదుగుతుంటే, ఎదుటి వ్యక్తి మంచిగా ఉంటే, ఎదుటి వ్యక్తి కొంత రెప్యుటేషన్ వస్తూ ఉంటే జీర్ణించుకోలేని ఒక దగులుబాజు విధవేడు. ఇది తన కార్యకర్తలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఏ కార్యకర్త కూడా మీరు చూడండి అన్న, ఇందాక మీరు అన్నారు కదా, చూడండి ఈ 10-12 ఏళ్ల ఉద్యమంలో డిఎస్పి అంటే ఆ దళిత శక్తి ప్రోగం గానీ, ఈ ధర్మ సమాజ్ పార్టీ, దోపిడి సమాజ్ పార్టీ ఒకటి ఉంది ఆ పార్టీ, ఈ పేరు చెప్తే విశారదన్ ఒక్కడే కనిపిస్తాడు కానీ ఇంకెవరు కనిపించరు. అవును, గదే నేను గదే చూస్తున్నా. మరొక నాయకుడు కనబడు, ఒక ఎమ్మెల్యే స్థాయి అంటే నిజంగా ఒక ఎమ్మెల్యే ఇప్పుడు తన వెంట తిరిగే వాళ్ళను ఎవరినో ఒకరిని ఎమ్మెల్యే చేసిండు ఇంతవరకు. కనీసం ఈయన టార్గెట్ ఫ్యూచర్లోనే ఎమ్మెల్యే అయ్యి నిజంగా నా కింద వాళ్ళకు సరే నువ్వు సమాజానికి చేయకపోయినా పర్లేదు కానీ నీ కింది స్థాయి వాళ్ళకు ఎంతో కొంత సాయం చేస్తానన్న ఆలోచన ఈయనకు ఉన్నదా? అసలు సాయం కాదన్న, మంచి ఉన్నోడిని జీవితాలు నాశనం చేసుకుంటూ వాళ్ళని ఎక్స్ట్రీమ్ లైఫ్ లో వాడు బలపడకుండా చేస్తూ జీవితాలు సర్వనాశనం చేసేటువంటి విధవన్న వీడు. మీరు చూడండి, ఒక్క జిల్లాలో కూడా ఒక నాయకుడు ఉండడు. ఒక జిల్లాలో ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల ఉద్యమంలో నువ్వు నాయకులను తయారు చేసే ఉద్యమం అంటున్నావు కదా, నా ఉద్యమం నాయకులను తయారు చేసేటట్టు ఒక మిషన్ అంటున్నావు, మరి ఏంటి నాయకులు ఏరి? ఈ మధ్యలో చూసినా అన్న, ఇప్పుడు బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో బీసీ అనేది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. నిజంగా బీసీలకు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళాలని సరే ఎంతో కొంత మాట్లాడవచ్చు వివిధ మీడియా ఛానళ్ళ రూపకంలో ఇతర వాయిస్ వినిపించింది కావచ్చు బీసీల గురించి. ఇదే అంశం పైన చాలా తీవ్రంగా అంటే ఉన్న పార్టీతోని, అధికారంలో ఉన్న పార్టీతోనే అదే విధంగా ఆ సొంత పార్టీ ఉన్న నాయకులతోనే విభేదించి కొట్లాడుతున్న నేపథ్యంలో అసలు తీన్మార్ మల్లన్న పైన నిజంగా ఒక వ్యతిరేకమైన వాదాలు ఈయన వినిపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ నాకు కొంచెం థాట్ వచ్చింది. నిజంగా ఇప్పుడు ఈయన మాట్లాడేది బీసీ ఉద్యమమే సరే, ఈయన మంగళాయన గురించి, మునూరు కాపాయన గురించి, గౌన్లాయన గురించి అసెంబ్లీలో అడుగు పెట్టద్దా అది ఇది అని పెద్ద ఎత్తున మాట్లాడిండు. సరే అంతా మంచిగా ఉంది. అదే యాస్టీజు మళ్ళా యాస్టీజ్ ఇప్పుడు ఇక్కడ తీన్మార్ మల్లన్న గురించి బీసీ సామాజిక వర్గం గురించి మాట్లాడితే మరి ఈయనకేం నొప్పి అవుతుంది? ఇప్పుడు బహిరంగ సభ ఈయన ఒకటి పెడితే ఆయన ఒకటి పెట్టాలి. సరే నేను కూడా బీసీల గురించి కొట్లాడతాను, ఆయన పెద్ద ఎత్తున ముంగడికి రావాలి, కానీ ఒక నాయకుని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఈయనకు లేదు కదా. అదే కదన్న, అదే నాకు డౌట్ వచ్చింది అక్కడ. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ కట్ చేసుకున్నాము. ఇప్పుడు తీన్మార్ మల్లన్న టాపిక్ వచ్చినప్పుడు మనం కట్ చేసినాం ఇక్కడ. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదాన్ని ఆయన ఒక గవర్నమెంట్ లో వండుకుంటూ కూడా బీసీల యొక్క అస్తిత్వాన్ని, బీసీ యొక్క ప్రాముఖ్యతని, బీసీల యొక్క రాజకీయ భవిష్యత్తుని ఒక బలంగా తీసుకెళ్లేటువంటి క్రమంలో సో ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా తీన్మార్ మల్లన్నకు వస్తుంది. కాబట్టి తీన్మార్ మల్లన్నకు వీడికి ఉన్నటువంటి మధ్యలో ఒక గ్రడ్జ్ ఏదైతుందో, ఎంతసేపు ఒక వ్యక్తి టార్గెట్ అన్న వీడికి, వ్యవస్థ టార్గెట్ కాదు, వ్యక్తి మాత్రమే టార్గెట్ వీడికి. అంటే ఇప్పుడు సమాజం గురించి కొట్లాడుతున్న వ్యక్తే టార్గెట్. ఇతడికి వ్యక్తులే టార్గెట్ ఉంటారు. అటేమో మందకృష్ణ మాదిగం, ఇటు బహుజన సమాజ్ పార్టీ, ఇక్కడేమో తీన్మార్ మల్లన్న. ఇప్పుడు మీరు చూడండి, గాజుల సీనన్న తోటి గతంలో ఒక 6 నెలల కింద గాజుల సీనన్న తోటి కొన్ని వేదికలు పంచుకున్నాడు. ఇప్పుడు గాజుల సీనన్న వీడిని ఎందుకు దగ్గర తీస్తాడు చెప్పండి? మరి మళ్ళీ ఏం కుట్ర చేసిండు కదా అంతే. వీడితోటి కొద్దిగా జర్నీ చేస్తే అయిపోయి వీడి అసలు రూపం బయటపడుతుంది కాబట్టి అందరు వీడిని దూరం పెడతారు. ఆ బీసీలలో కూడా కొంత అంటే కొద్ది ఎవరైతే ఎక్స్ట్రీమ్ గా ఉన్నారో వాళ్ళు ఇతన్ని దగ్గర తీస్తున్నారు. ఇతని రూపం 2 మీటింగ్లలో తెలిసిపోతుంది.
ఒడిసిపోతుంది, వీని కథ ఒడిసిపోతుంది అక్కడ. 2 మీటింగ్ సరిపోతుంటారా? 2 మీటింగ్లు చాలు. ఓకే. ఇప్పుడు రాజనరసింహ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది కదా, రాజనరసింహకు ఒక వారం రోజుల లోపల ఈయన గురించి తెలిసిపోతుంది. సరే అమ్మ వీడి గురించి నేను మాట్లాడిందని చెప్పాను అనుకుంటారు రాజనరసింహ. అది అంటే నిజంగా ఇతని టార్గెట్ అంతా కూడా బీసీ వాదం రూపంలో తీన్మార్ మల్లన్న తీసుకెళ్తున్నటువంటి ఒక వాదం ఏదైతే ఉందో, ఒక ఎక్స్ట్రీమ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో, దాన్ని క్రెడిట్ తీన్మార్ మల్లన్నకు పోవద్దు. ఎంఆర్పిఎస్ రూపంలో రిజర్వేషన్ ఏదైతే మొన్న ఆమోదం పొందిందో ఆ క్రెడిట్ కృష్ణమాదికి పోవద్దు. ఏదైనా వస్తే నాకే రావాలి. సో వీళ్ళు హీరోలు అయిపోతారు. బీసీ రూపంలో ఈయన హీరో అయిపోతే వర్గీకరణ రూపంలో ఈయన అన్నా కాకుండా ఆయన హీరో కృష్ణమాదిగా. అన్న ఇది ఒక అంశం అన్న. సరే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే సరే ఆయనకు క్యూన్యూస్ ఉన్నది, ఆయననే చెప్పిండు, ఆయన కొన్ని కోట్ల రూపాయలు నాకు క్యూన్యూస్ ద్వారా వస్తాయని చెప్పిండు, ఆయన ప్రజల గురించి కొట్లాడుతున్నారు, ఎంతో కొంత ప్రజలు సాయం చేసే అవకాశం కూడా ఉంటాయి. అంటే అనునిత్యం మీడియాలో కనబడతాడు, ప్రొద్దున లేస్తేనే మార్నింగ్ న్యూస్ అంటే కనబడతాడు, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది, కొంచెం ఆర్థికంగా ఓకే అనుకో. మరి ఈయన ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో ఈయనకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు ఏంది ఈయన కథ ఏంది, సరే ఈయన ఎన్నుకున్న వాళ్ళను నిజంగా ఎట్లా పోషిస్తున్నాడు, ఎట్లా సాధ్యమవుతుంది ఇదంతా? అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దాదాపు ఒక 1000 మంది వరకు చిన్న చిన్న ఎంప్లాయీస్ మాదిగల్లో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ తోటి నెల కాంట్రిబ్యూషన్ తీసుకుంటారు వీడు. ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్న? నెల ఎట్లా ఇస్తారు వాళ్ళు నమ్మే ఆ రకంగా? అయితే ఈ ఉద్యోగస్తులకు ఏమైపోతుందంటే, అరే వీడు ఒక ఏదైతే మాట ఉందో, ఏదైతే స్పీచ్లు ఉన్నాయో నిజంగా ఫ్యూచర్ లో మన రాజ్యం వస్తుంది కావచ్చు అని నమ్ముతారా? ఏదో వీటి ద్వారా ఏదైనా అవుతుందేమో. కొంచెం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గా లేకుండా కూడా అరే అంబేద్కర్ అంటే అంబేద్కరిజం అంటే మహనీయులు అంటే కొంత అభిమానంతో కొంత ప్రేమతోటి నా జాతి అనేటువంటి ఒక అభిమానం ఉంటదన్న. అవును. అట్లా ఎక్స్ట్రీమ్ గా వీడి యొక్క స్పీచ్లు ఇవన్నీ విని అక్కడక్కడ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వాటితోటి నెలకు దాదాపు 1,00,000కు పైగా ఇతనికి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ తోటి నడిపిస్తూ ఇతడు ఎక్కడ పోయినా కూడా ఆ ప్రాంత కార్యకర్త అప్పులు చేసుకొని వీనికి పెడుతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు అప్పులు చేసుకుని వీనికి పెడతా ఉన్నారు. నేను అదే అంటున్నా, అంటే ఏ టార్గెట్ లేకుండా చాలా అన్యాయం కదన్న. ఇప్పుడు ఏ టార్గెట్ ఎలాంటి టార్గెట్ పెట్టుకోకుండా కేవలం నేనే మిక్కిలు ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు అందరిని అణచివేయడంలో నిజంగా అర్థం ఏమున్నది? ఏమన్నా అర్థం ఉందా? సైకో ఆనందం. అందుకే వీడికి సైకో అని పేరు పెట్టిన నేను. అందుకే వీడికి సైకో అని పేరు పెట్టిన. ఒక సైకో ఆనందం. ఇప్పుడు ఒక అవుట్పుట్ ఓరియంటెడ్ గా ఏదైనా చేస్తే ఖచ్చితంగా నువ్వైనా నేనైనా సపోర్ట్ చేయాల్సిందే అన్న. నీ 10 ఏళ్ల ఉద్యమంలో నువ్వు మాదిగల పేరు చెప్పుకుంటూ మాదిగలకు నువ్వు చేసింది ఏంది చెప్పు నాకు ఒక మాట. నువ్వు ఆ మాదిగలకు నువ్వు చేసింది ఏంది? చెయ్యకపోగా ఈ మధ్యలో ఏదో స్టేట్మెంట్ చూసినట్టు ఉన్నా మందకృష్ణ ఏది ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా ఈయన ఎంఆర్పిఎస్ అంశంలో కూడా ఈయన పోరాటం ఏమో ఉన్నది అన్నట్టు ఒక స్టేట్మెంట్ నాకు వినబడ్డట్టున్నది. ఏం పోరాటం అన్నా ఇంతకు ముందే చెప్పిండు. 10,000 కిలోమీటర్లు ఏదో యాత్ర చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగితే చెప్పిండు, ఎంఆర్పిఎస్ ఉద్యమంతో నీకున్న అనుబంధం ఏంటంటే ఏం లేదు, అప్పుడప్పుడు నేను పోయేవాడిని, అప్పుడు కూడా రాజకీయ శిక్షణా తరగతులు చెప్పేవాడిని అని చెప్పాను అన్నాడు ఈయననే. మరి ఇప్పుడు నేనే దాంట్లో ముఖ్యమని చెప్పి ఎట్టంటావు? నువ్వు మనిషివా? నీ నోటికి ఏమన్నా అది ఉందా? అవునా కదా? అవును. నువ్వు రాజకీయ అక్కడ కూడా మాట రాజకీయ శిక్షణా తరగతులు అంట. ఆయన లక్ష్యం ఏమో ఏబిసిడి వర్గీకరణ. అక్కడ రాజకీయం ఎక్కడ ఉంది? ఈయన శిక్షణా తరగతి చెప్పండి. నిజంగా రాజకీయం కావాలంటే మందకృష్ణ మాదిగానే ఎప్పుడు రాజ్యసభ ఎంపీ లేకపోతే అవుతుండే కదా. ఇప్పుడు ఎందుకంటే కృష్ణమాదిగ గాని తర్వాత తీన్మార్ మల్లన్న గాని వీడు చేసేటువంటి ఈ దగులుబాజీ మాటలు పట్టించుకోరన్న వాస్తవానికి. కాబట్టి వీడు ఏం చెప్తే అదే నిజం అని చెప్పి సమాజం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా అసలు నిజము. నువ్వు రాజకీయ శిక్షణ తరగతులు అని చెప్పాను ఎంఆర్పిఎస్ లో అప్పుడు ప్రారంభంలోనే చెప్పినా అని చెప్పని చెప్పనికి పోయినా అని చెప్పాను అంటున్నావు. అసలు రాజకీయం లక్ష్యం ఏడుంది అప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఉద్యమానికి? అక్కడ ఏబిసిడి కావాలనే అది కదా లక్ష్యమైనది. నీకు రాజకీయ శిక్షణ తరగతులు నీతోటి ఎవరు చెప్పించుకుంటాడు? నీకేం రాజకీయం తెలుసు? ఓకే అన్న. నిజంగా ఇప్పుడు లాస్ట్ చివరిగా ఒకటే ముచ్చట అంటే ఈయన వెంట తిరిగే వాళ్లకు నిజంగా మన బహుజన బిడ్డలకు నిజంగా మన దళిత బిడ్డలకు నిజంగా ఎలాంటి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నిజంగా ఎవరి నినాదం వెనుక ఏ స్వార్థం ఉందా అనే విధంగా చూస్తే మీరు చెప్పిన విధానం చూస్తుంటే ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు లాస్ట్గా? అన్న నేను ఒకటే చెప్తున్నా, ఎస్పెషల్లీ అంటే వేరే కులపోళ్ళు వీని ఎవరు పట్టించుకోరు కాబట్టి మాదిగలే అనేప్పుడు అమాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. చూడండి మిత్రమా, ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరున్న మీ ప్రాంతంలో మీకంటే ముందు ఉన్నటువంటి సీనియర్లు ఎందుకు వాడి నెంబర్ లేరు? మీకంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఉంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకుడు అంతకంటే ముందు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దళిత శక్తి డిఎస్పీ కార్యకర్తలు ఇప్పుడు ఎందుకు లేరు? నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎందుకు లేరు?
మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎందుకు లేరు, నువ్వు కొత్తగా నువ్వు ఇప్పుడు ఎందుకు ఆకర్షితమైనవు అనేది నువ్వు క్వశ్చన్ చేసుకో నీకు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వ్యక్తులు కూడా నీ డిగ్రీ కంప్లీట్ కాలే, అవును, నువ్వు ఉన్నత చదువులు చదవట్లేదు, నీ ఉద్యోగం ఇప్పుడు ఒక సగటు ఒక డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయినటువంటి ఒక యువకునికి ఏముంటదన్నా, ఎక్స్ట్రీమ్ గా నువ్వు ఒక మండల అధ్యక్షుడివి, నువ్వు ఒక జిల్లా ఇన్ఛార్జివి అనే ఒక పదవి చూస్తూ హోదాని దాంట్లో మునిగిపోతాడు, వాడికి భవిష్యత్తు కనపడదు, చదువు మీద కోదు. అవును, ఇంకా అబ్బా ఇంత పెద్ద ఎక్స్పోజర్ ఒక గుంపులో నేను ఒక నాయకుడిని కాబోతున్నా. ఎందుకంటే వీడు ఏం చేస్తాడన్నంటే ఆ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక ప్రలోభాలు చెప్తూ భ్రమంలో పెడతాడు. నువ్వు కాబోయే ఎమ్మెల్యేవు, నువ్వు కాబోయే ఎంపీవి, నువ్వు మినిస్టర్ కాబోతున్నావు. అట్లా కాదన్న, ఇప్పుడు ఈయన నాయకులను చేయాలంటే ఫస్ట్ ఈయన నాయకుడై ఉండాలి కదా. సరే నాయకుడై ఉండాలి కదా, ఈయన నాయకుడై ఉండాలి కదా. ఈయన ఏదో ఒక పార్టీ తరఫునో లేకపోతే సరే డిఎస్పీ అంటే డిఎస్పీ పార్టీ తరఫునో ఈయన నాయకుడై ఫస్ట్ మిగతా వాళ్ళకు చేసుకునే అవకాశం ఒక రూట్ ఆర్థికంగా కానీ ఏ విధంగానైనా కానీ ఒక రూట్ అయితే దొరుకుతుంది కదా. అవును, ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళని అడగకుండా ఇప్పుడు సరే నీకు ఎమ్మెల్యే వచ్చే జీతం అన్న వస్తుంది కదా, నీకు జీతం అన్న ఎంతో కొంత వీళ్ళకి సాయం చేయగలుగుతావు కదా. అవును, అది లేదు కదా. నువ్వు ఎమ్మెల్యేనో ఎంపీఓ లేకపోతే ఎమ్మెల్సీఓ దేనికి ఏ రకమైన ఆర్థిక ఇప్పుడు ఏది మన రాజకీయ పరంగా ఎక్కడ కూడా పోటీలో లేడు కదా ఈయన. అవును, మరి ఏ విధంగా ఈయన నమ్మి ఓట్లేసి నిజంగా వాళ్ళు ఎమ్మెల్యేని గెలిపిస్తారని అనుకుంటారు వాళ్ళు కూడా? అంత భ్రమన్న, ఇదంతా ఒక ట్రాష్ ముచ్చట. ఓకే, ఆ ట్రాష్ ముచ్చట మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు ఉండరన్న, వాళ్ళు బయటకు పోకుండా ఉండాలంటే మామూలుగా ఒక యువకునికి ఏముంటది, ఎన్నికల టైం లోపల ఒక గుంపుకు కొంత నాయకత్వం వహిస్తూ ఉండేదాన్ని గొప్పగా ఫీల్ అవుతుంటారు. అవును, అట్లా కొద్దిగా ఒక ఎమోషనల్ గా ఉన్నటువంటి కార్యకర్తల్ని అక్కడెక్కడ క్యాండిడేట్ గా నిలబెడుతున్నాడు. క్యాండిడేట్ గా నిలబెడితే వాడు అప్పటికే ఎమ్మెల్యే అయిపోయినంత ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. అది ఆ బూస్టింగ్ ఒక సంవత్సరం పనిచేస్తుంది. అంటే ఈయనకు ఉండాలి కదా క్యాడర్. ఇప్పుడు ఒక స్థాయిలో మెయింటైన్ చేయాలంటే ఈయన చెప్తే ఓట్లేసేంత ఉండాలి కదా. ఏ ఒక్క సామాజిక వర్గం చెప్తే ఓట్లేస్తే గెలవరు కదా. సరే ఓకే అన్న, మనం వీలైతే కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 100% మీరు చెప్పిన విషయాలు కూడా ఈ వీడియో చూస్తున్న వారందరూ గమనిస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. వీలైతే అంత వరకు మీకు కలిసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇది దాదాపుగా 40 నిమిషాల పాటు అంటే ఎవరి నినాదం వెనుక ఎవరు స్వార్థం ఉందో, ఏ నినాదం వెనుక ఎవరు స్వార్థం ఉందో, నిజంగా ఎవరి స్వార్థం కోసం ఎవరు బలవుతున్నారు అన్నది క్లియర్గా మనకు కళ్ళ కట్టినట్టుగా చెప్పిండు. నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీకి ఇతను వచ్చిన తర్వాత జరిగిన కుట్ర ఏంటిది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత కుట్ర ఏంటిది, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఇక్కడ మందకృష్ణ మాదిగన్న వచ్చిన తర్వాత జరిగే కుట్రలు ఏంటి, ఈయన క్లియర్గా ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఏ విధమైన కుట్రలు చేస్తూ ఉన్నాడు. సరే ఈ వీడియో పెట్టిన తర్వాత మన పైన కూడా కొన్ని ఫోన్లు ఈ బెదిరింపు కాల్స్ రావచ్చు. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. కాకపోతే మన బహుజన బిడ్డల బతుకులు ఆగమయ్యే దిశగా ముందుకెళ్తూ ఉన్నాయి. దయచేసి నాయకులను పసిగడుతూ ఇలాంటి దొంగ నాయకులను పసిగడుతూ బీసీ ఉద్యమం అనే బీసీ నాయకులను ఎత్తిపొడుచుడు, బీసీ ఉద్యమాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్నారో బలంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తుల పైన ఒక సోషల్ మీడియా ద్వారా దాన్ని టార్గెట్ చేయించే ప్రయత్నం చేసుడు, లేకపోతే నిజంగా మందకృష్ణ మాదిగ అన్నకు నిజంగా ఎస్సీ వర్గీకరణ అంశం పైన బాగా పెద్ద పేరు వచ్చే అవకాశం ఉందని నిజంగా ఈయనను ఏదో టార్గెట్ చేసినట్టుగా మాట్లాడడం, బీఎస్పీ గురించి నిజంగా అన్ని నేనే అనుకున్నా, ఈ మధ్యలో వచ్చిన ఈయనెవరో అని నిజంగా బీఎస్పీ నుంచి చీలిపోయి అంటే డిఎస్పీ అనేది దళిత శక్తి అనేది బీఎస్పీ పార్టీకి వెన్నుదన్నగా అంటే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా వెన్నుదన్నగా ఉండదో ఆ విధంగా దాన్ని పార్టీగా మార్చి దీని కుట్రను బయటపెట్టిన విధానాన్ని మనం ఇప్పుడు క్లియర్గా చూసినాం. దయచేసి బహుజన బిడ్డలు ఇకనైనా మేలుకోవాలి. ఎందుకంటే స్వార్థపూరిత రాజకీయాలకు బలి కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. నేను మీ వెంకటేష్. సబ్స్క్రైబ్ TMR న్యూస్.